నమస్కారం. కేవీఆర్ న్యూస్ 9 ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి బ్రేకింగ్ న్యూస్. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేయూ ఆధ్వర్యంలో నిన్న వినుకొండలో ఈ ధర్నా జరిగింది. ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓ సురేష్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ముందుగా అందరూ గట్టిగా శ్లోకించుద్దాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. సంతోషకరం. రాష్ట్రంలో అనేక సంఘాలకు, అనేక రాజకీయ పార్టీ నాయకులకు జరిగినంత న్యాయంగా ఎప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు మాత్రం ఈ ప్రభుత్వాలు న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులందరికీ, సభ్యులకి అభినందనలు. మిత్రులారా, ప్రభుత్వాలు ఎన్ని మారినా మన జర్నలిస్టుల సమస్యలు అలానే నేటికి మిగిలిపోతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా సమస్యలని పరిష్కరించడం లేదు. మీడియాపై అనేక సందర్భాల్లో దాడులు జరుగుతూ ఉంటే జర్నలిస్ట్ సంఘాలు ప్రత్యేక చట్టాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ప్రధానంగా జర్నలిస్టు సమస్యలు ఏమంటే ఇళ్ల స్థలాలు, ఇల్లు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే ఆరోగ్య బీమా సౌకర్యం సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరూ ఐక్యంగా ఈ ఆందోళన కార్యక్రమానికి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వార్తా వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ అందుబాటులో కేవీఆర్ న్యూస్ 9.